ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరున్నారు? అయితే భర్త పేరు నాబాలు. భర్త పేరేంటి? భార్య పేరు అబీగైలు. భార్య పేరేంటి? భర్త పేరేంటి? నాబాలు. ఏం పేరు? భార్య పేరు అబీగైలు. ఏం పేరు? వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ? మరి ఎవరు? నాబాలు అని అంటే అర్థం మోటోడు అంట. మోటోడు అంటే తెలుసా ఏంటి? మోటోడు అంటే సిగ్గు లేని వాళ్ళు అంటారు చూసారా. సిగ్గు లేదు, చెప్పింది వినరు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. అర్థమైందా? ఆ పేరుకి అర్థం. ఏ పేరుకి? నాబాలు. తన భార్య పేరేంటి? అబీగైలు. భార్య పేరేంటి? భార్య పేరేంటి? ఇటు చూడాలి. ఏం పేరు? అబీగైలు. అయితే ఈమె చాలా చక్కగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? చక్కగా తెల్లగా ఉండిద్దంట. బాగా ఎలా ఉండిద్ది? తెల్లగా, చూడ్డానికి చాలా అందంగా, చక్కగా మంచిదంట. మళ్ళీ అందంగా ఉండిద్ది, ప్లస్ మంచిదంట. బాగా అందరితో కలివిడిగా ఉండిద్దంట. ఆమె తన భర్తతో మంచిగా ఉంటుందంట, ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటుందంట. ఎప్పుడు యేసేకి ప్రార్థన చేసుకుంటూ ఉండిద్దంట. ఆమె ఏం చేసిద్ది? ఆమె ప్రార్థన చేసుకుంటూ చక్కగా. ఆమె నల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుంది. ఇంకా మంచి ఆమె చెడ్డామా? మంచి ఆమంట. అయితే వీళ్ళిద్దరూ ఏంటి? భార్యాభర్తలా, అన్న చెల్లెళ్ళ? భార్యాభర్తలు. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒక రాజు ఉన్నారంట. ఎవరున్నారు? ఆ రాజు పేరు దావీదు. రాజు పేరేంటి? అయితే ఈ రాజు వినాలి. ఈ రాజు ఒకరోజు అవసరం అయిందంట నాబాలుతో. అర్థమైందా? ఇటు చూడాలి. నాబాల్ దగ్గరికి పనోళ్ళు పంపించాడంట రాజు. రాజు పేరేంటి? దావీదు. రాజు పేరేంటి? ఈ రాజు ఎవరిని పంపించారు? పనోళ్ళని. పనోళ్ళని ఎవరి దగ్గరికి పంపించాడు? నాబాల్ దగ్గరికి పంపించాడు. ఎవరి దగ్గరికి? ఇటు చూడాలి. నాబాల్ దగ్గరికి పంపించి, ఇదిగో ఇట్లా మరి నువ్వు గొర్రెలు తెలుసుగా మీకు? ఆ గొర్రెల్ని బొచ్చు ఉంటుంది చూసారా, ఆ బొచ్చు కత్తిరించేవాడంట నాబాలు. ఏం చేసేవాడు నాబాలు? ఏ బొచ్చు? గొర్రెలది. గొర్రెలకి బొచ్చు వస్తుంది కదా, దాన్ని కత్తిరిస్తూ ఉంటాడంట నాబాలు. అయితే ఈ నాబాల్ దగ్గరికి ఎవరు వచ్చారు? రాజు వచ్చాడా? పని వాళ్ళు వచ్చారు. ఎవరు పంపించారు ఆ పనుల్ని? రాజు పంపించాడు. రాజు పేరేంటి? దావీదు. వెరీ గుడ్. అయితే సరేనని పంపంగానే వాళ్ళు వచ్చి, అయ్యా అయ్యా మరి నువ్వు ఏం పని చేస్తున్నావుడా? మా గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నావు కదా, మరి కొంచెం ఇట్లా దావీదు మహారాజు పంపారు మమ్మల్ని. ఆ రోజు నీకు ఇట్లా ఏదో లేకపోతే ఏమన్నా నువ్వు వచ్చినప్పుడు నీ కాపర్లని వీళ్ళందరినీ చూసుకున్నాడంట, నీకు చాలా హెల్ప్ చేశాడంట కదా ఆయనకు కొంచెం అవసరం పడింది, కొంచెం భోజనం అయ్యి ఉంటే పెట్టయ్యా అని అడిగారంట. ఏమని అడిగారు పనోళ్ళు వచ్చి?
భోజనం అయి ఉంటే పెట్టయ్యా, మా రాజు తీసుకురమ్మన్నాడు. మా రాజు దగ్గరికి మీ వాళ్ళు వచ్చినప్పుడు బాగా చూశాడంట మా రాజు కూడా, కాబట్టి మాకు ఇప్పుడు అవసరం పడింది, అరణ్యంలో ఉన్నాం మేము ఎక్కడో, మమ్మల్ని పంపించాడు, నువ్వు కొంచెం చూడయ్యా అంటే నాబాల్ అన్నాడు, దావీదెవరు అన్నాడు. ఏమన్నాడు? దావీదు ఎవరు అంటే, అదేందయ్యా దావీదు తెలీదా నీకు అని చెప్పి దావీదు వాళ్ళ నాన్న పేరు చెప్పారంట. దావీదు వాళ్ళ నాన్న పేరేంటి? యెషయి. ఏం పేరు? యెషయి. అయితే యెషయి కుమారుడయ్యా దావీదు గారు అంటే, యెషయి ఎవరు అన్నాడట. మళ్ళీ నాబాల్ ఏమన్నాడు ఫస్ట్, తర్వాత యెషయి ఎవరు అన్నాడంట. అదేంటయ్యా అంత మాట అంటావు అంటే, ఏంటి అరణ్యంలో చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు, అయితే అంత మాత్రాన వాళ్ళెవరో నాకు తెలుసా ఏంటి? నాకు అవన్నీ సంబంధం లేదు, నేనేమి సహాయం చేయను, నేను రూపాయి కూడా ఇవ్వను మీకు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడంట. ఏమన్నాడు? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడు. ఏంటి ఇంత మాట అన్నాడు మనల్ని అని చెప్పి ఆ పనులు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు పేరేంటి? దావీద్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా అన్నాడు మరి నాబాలు, ఇట్లా చేశాడు అనగానే రాజుకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? కోపం ఎందుకు వచ్చింది రాజుకి? సహాయం చేయనని తిట్టాడు. కానీ రాజు దగ్గరికి ఒకసారి వీళ్ళు వస్తే సహాయం చేశాడా లేదా? రాజు చేశాడు. కానీ తిని చేస్తున్నాడా? చేయట్లా. అందుకని కోపం వచ్చి రాజు 400 మందిని వేసుకొని వెళ్తున్నాడంట తను చంపడానికి. ఎంతమందిని? చూపిండి, చేత్తో చూపిండి, ఎంతమంది? 400 మందిని. 400 మందిని వేసుకొని వస్తున్నాడు తను చంపడానికి. అయితే నాబాలుకి భార్య ఉందా లేదా? అమ్మాయి పేరేంటి? అబీగైలు. ఏం పేరు? అయితే ఈమె ఎలాంటిది? తెల్లగా ఉండిద్ది, ఇంకా మంచిగా ఉండిద్ది, ఇంకా ఇంకా యేసయ్యకి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, అవునా కదా? యేసయ్యకి ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే నాబాల్ దగ్గర కూడా పనుళ్ళు ఉన్నారు. ఇటు చూడాలి, నాబాల్ దగ్గర కూడా ఎవరున్నారు? ఈ పనుళ్ళు నాబాలు మాట్లాడడం చూశాడు. రాజు పనుళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడం ఎవరు చూశారు? నాబాల్ దగ్గర ఉన్న పని వాళ్ళు చూసి గబ 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 పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? నాబాల్ యొక్క భార్య దగ్గరికి. భార్య పేరేంటి? అబీగైలు. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది చూసావా నాబాల్ ఎంత పని చేశాడో, రాజు పంపిస్తే వాళ్ళని ఏమన్నాడు? తిట్టి ఈయనన్నాడు, పంపించేశాడు, కాబట్టి నువ్వేదో ఒకటి చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజు? గబగబా చంపటానికి వస్తున్నాడు. ఎంతమందిని వేసుకొని? 400 మందిని. ఎంతమందిని? 400 మందిని వేసుకొని వస్తున్నాడు చంపడానికి నీ భర్తని. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా, మీ ఆయన తెక్కలోడు అసలు చెప్పింది అనడు మాట, తాను ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అని చెప్పగానే సరే సరే అని చెప్పాము. గబగబా రొట్టెలు చేసిందంట. ఏం చేసింది? రొట్టెలు, ద్రాక్షారసం, ఇంకా చాలా బంగారం వెండి అన్నీ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఏం చేస్తున్నాడు అప్పుడు? వస్తుంటే ఈమె ఎదురు వెళ్ళి కాళ్ళ మీద పడిందంట. వెళ్ళి ఎవరి కాళ్ళ మీద? రాజు కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించయ్యా, ఆమె తప్పు చేసింది ఏమన్నా, మరి ఎందుకు క్షమాపణ అడుగుతుంది? తన భర్త తప్పు చేశాడు కాబట్టి
నన్ను క్షమించయ్యా, నా భర్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. తను నిజంగా మోటోడు, చెప్పింది వినడు సరిగ్గా, తన ఇష్టం వచ్చింది తను చేస్తూ ఉంటాడు, క్షమించయ్యా క్షమించయ్యా అంటే దావీదైనా కూడా రాజు నేను చెప్పిన మాట విన్నాడా? తనకి నేను బాగా చూసా కదా నా దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడేంటి తను అంత గర్వంగా మాట్లాడుతున్నాడు? నేను విన్నా ఏం మాటలు, నేను వెళ్తున్నాను చంపడానికి అన్నాడు. అయ్యా 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 నువ్వే కాపాడు అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అట్లా చెయ్యొద్దు, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, నా భర్త చేసింది తప్పే, ఈ ఒక్కసారి క్షమించు, నా మొహం చూసి వదిలేసేయి అని చెప్పి బతిమలాడింది. ఎవరు బతిమలాడారు? భార్య బతిమలాడింది. ఎవరు? అబీగైలు. బతిమలాడగానే సరేనని రాజుకి ఇంకా జాలి వేసింది. సరేలే ఇంతలా బతిమలాడుతుంది కదా, వదిలేద్దాంలే పాపం అని చెప్పి, సరే మరి నీ మొహం చూసి వదిలేస్తున్నా నేను అన్నాడు. ఏమన్నాడు రాజు? నీ మొహం చూసి వదిలేస్తున్నా అంటే అప్పుడు అబీగైలు వస్తూ ఏం తెచ్చింది? రొట్టెలు తెచ్చింది, ఇంకా ద్రాక్ష రసం ఇవన్నీ తెచ్చిందిగా, అవన్నీ ఇచ్చింది రాజుకి. ఇదిగో అయ్యా తీసుకోండి, మీరు ఇట్లా పనుల్లో పంపించారంటే, వాళ్ళు నాకు కనపడలేదు, నాకు కనపడి ఉంటే నేను పంపించేదాన్ని ఆహారం, నాకు కనపడలేదు, ఇదిగో ఆహారం అని చెప్పి మొత్తం రాజుకి ఇచ్చేసింది. రాజు సరేనని చెప్పి తిరిగి మళ్ళా తన దారిని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబీగైల్ నిదానంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే నాబాల్ ఏం చేస్తున్నాడు? మంచిగా తాగి ఎంజాయ్ చేస్తున్నాడంట. నాబాల్ ఏం చేస్తున్నాడు? తాగి ఎంజాయ్ చేస్తున్నాడు, చక్కగా డ్యాన్స్లు వేస్తున్నాడంట, హ్యాపీగా ఉన్నాడంట బాగా. కానీ ఏం జరిగింది? ఎంత ప్రమాదం తప్పింది తెలుసా ఇదంతా నాబాల్కి? ఎందుకు తెలీదు? తను ఇంట్లో ఉన్నాడు, బయటికి వెళ్ళి తన మీదకి ఎవరు రాకుండా చేసింది ఎవరు? భర్త. భార్య. ఎవరు ఆమె? అబీగైల్. ఎవరు చెప్పాలి? అబీగైల్. ఏం చేసింది? వెళ్ళి 400 మందితో రాజు వస్తుంటే చంపడానికి అని ఏం చెప్పింది? నా మొహం చూసి వదిలేసేయ్యా, నా భర్త కదా ఎంతైనా, చేసింది తప్పేలే, క్షమించేసే అని అడిగిందా లేదా? ఇదంతా తెలుసా నాబాల్కి? తెలీదు. కాబట్టి తినేం చేస్తున్నాడు? హ్యాపీగా మందు తాగుతూ చక్కగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నాడంట. ఆ రోజు రాత్రి ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ భార్య చూసి ఏం చెప్పలేదంట. ఇట్లా 400 మందిని వేసుకొని వచ్చాడు నేను చంపడానికి రాజు, నేను వెళ్ళి నిన్ను కాపాడాను అని ఏం చెప్పలేదంట భార్య. సైలెంట్గా వెళ్ళి కూర్చుందంట. ఉదయాన్నే సంగతి అంతా చెప్పేసింది భార్య వెళ్ళి, ఇట్లా రాజు ఇలా వచ్చాడు, ఇలా జరిగింది అనగానే ఒక్కసారిగా భయం వేసింది నాబాల్కి. ఏమైంది? ఎందుకు భయం వేసింది నాబాల్కి? 400 మందిని వేసుకుని వచ్చాడా నన్ను చంపడానికి, నువ్వు వెళ్ళి మధ్యలో ఆపడం వల్ల నేను బ్రతుకున్నానా ఇంకా అని చెప్పి ఆశ్చర్యపోయాడంట. ఒక్కసారిగా గుండెల్లో నొప్పితోనే 10 రోజులు ఉన్నాడంట. ఎన్ని రోజులు? గుండె ఒక్కసారిగా నొప్పి వచ్చింది ఆ మాట వినగానే. ఆ నొప్పితోనే ఎన్ని రోజులు ఉన్నాడు? 10 రోజులు ఉన్నాడు. ఆ 10 రోజులు అయిపోగానే వెంటనే చనిపోయాడంట. ఏమయ్యాడు? అసలు నాబాల్ తప్పు చేశాడా చేయలేదా? ఏం తప్పు చేశాడు? ఆహారం ఏమీ నేను ఇయ్యను, దావీది ఎవరు, అసలు యెష్షయి ఎవడు అని వాళ్ళని ఇంకా బాధ పెట్టాడా లేదా? బాధ పెట్టాడు. కాబట్టి మనం కూడా మన దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చారనుకోండి, మనం లేవు, నేను నీకెందుకు ఇవ్వాలి ఇట్లాంటి మాటలు అనకూడదు. అర్థమైందా? ఇది చూడాలి. ఎప్పుడు ఎవరైనా వచ్చి నీ దగ్గర పెన్సిల్ అడిగారనుకో ఏం చేస్తా? నువ్వు రాసుకొని ఇవ్వటమో లేదా అయిపోయిన తర్వాత ఇవ్వడం, ముందే ఇవ్వడమో ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఇది నా పెన్సిల్, నేను ఎందుకు ఇవ్వాలి, ఇలాంటివి మాట్లాడకూడదు. ఇలాంటివి మాట్లాడితే వేసే కోపం వచ్చింది. అర్థమైందా?
ఎవరికైనా ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు చాక్లెట్ తింటున్నావు అనుకో, కొద్దిగా నీ ఫ్రెండ్కి కూడా ఇవ్వడం పక్కన. ఇలా సహాయం చేయాలి, కానీ ఇది నాది, నేనే తింటాను, నేనే తాగుతాను, నాదే ఇదంతా అని మాత్రం అనకూడదు. అర్థమైందా? అలా అన్నారంటే కనుక వేసే కోపం వచ్చింది. నాబాల్ అలా అన్నాడా లేదా? ఏమొచ్చింది తన మీద శిక్ష? చనిపోయాడా లేదా? కాబట్టి మన మీద కూడా వేసే శిక్ష వచ్చేలా చేస్తాడు. మనం కూడా అట్లా చేస్తే, ఎవరైనా సహాయం కోసం వస్తే నేను చెయ్యను పో అంటే. అర్థమైందా? కాబట్టి ఎలా ఉండాలి? అబీగైలు ఉంది చూసారా, ఎట్లుంది అబీగైలు? తప్పు చేసాడు కానీ అయినా కూడా తగ్గించుకొని చక్కగా భయము భక్తితో దేవునికి ఎప్పుడు ఏం చేస్తుండేది? ప్రార్థన చేస్తూ ఉండేది. ఏం చేసేది? ప్రార్థన చేస్తూ ఉండేది. దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పేదంట. ప్రార్థన చేస్తూ ఏం చెప్పేది? థ్యాంక్స్ చెప్పేది. రోజు ప్రేయర్ చేయడం, అందరితో మంచిగా ఉండేదంట. ఎవరితో? అందరితో మంచిగా ఉండేదంట. తర్వాత అమ్మాయి చక్కగా ఉండిద్ది, చూడడానికి ఎలా ఉండిద్ది? చక్కగా ఉండిద్దంట. మంచి పనులే చేసేది ఎప్పుడు. అబీగైలు ఏం చేసేది? ఎప్పుడు మంచి పనులే చేసేది. నాబాలు మంచి పనులు చేసేవాడా? చెడ్డ పనులే చేసేవాడు. నాబాల్ అనే మాటకు అర్థం ఏంటి? మోటోడు అని. ఏంటది? మోటివాడు అని. మరి ఇప్పుడు మీరు నాబాల్లా ఉంటారా, అబీగైల్లా ఉంటారా? నాబాల్లా ఉంటారా మీరు? ఎలా ఉంటారు? నాబాలులాగా ఎవరైనా సహాయం కోసం వస్తే నేను చెయ్యను అంటారా? అబీగైల్లాగా సహాయం చేస్తారా? సహాయం చేస్తారు మీరు నిజంగా? నిజంగా ఎవరైనా అడిగితే సహాయం చేస్తారా? మరి యేసయ్యకి చెప్పండి, మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసేయండి. యేసయ్యకి చెప్పండి, యేసయ్య ఇక నుంచి ప్రభువా మేమందరికీ సహాయం చేస్తామయ్యా, నీకు రోజు ప్రార్థన చేస్తాం యేసయ్య. మోకరించాలి, మోకరించి చేతులు జోడించి కళ్ళు మూయాలి. దీవించేసేయా, పనులకి వెళ్ళేటప్పుడు తోడుగా ఉండేసేయా, మాకు మంచి ఆరోగ్యం వేసేయా, మా చదువుల్లో తోడుగా ఉండేసేయా. చేయాలి ప్రార్థన. పరిశుద్ధుడు 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 అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈరోజు చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగే చేయకుండా ప్రభువా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరిని బట్టి వందనాలు తండ్రి. అలాగే నేను ఈరోజు కొండపట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు నాయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగనైనా బిడ్డలకి ప్రభువా కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. ఎలాగైతే ప్రభా అబీగైలు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉన్నదో నాయన తండ్రి, ప్రభు మంచి పేరును సంపాదించుకున్నదో అలాగే ప్రభు ఈ బిడ్డలు కూడా తండ్రి ఇతరులకు సహాయం చేసేటువంటి మనస్తత్వములు దయచేయండి ప్రభు. వీరికి కావాల్సిన అవసరతను మీరే తీర్చండి నాయన. ఈ బిడ్డలు ప్రభు చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి, ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి. వీరి అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. రాని బిడ్డల్ని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.